తులారాశి. మైక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వృత్తిపరమైన విషయాల్లో ఎడిషనల్గా మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది సమయానికి అందడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం, ఆరోగ్యపరమైన విషయాలు అనుకూలంగా ఉండడం, వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, మీకు ఎక్కువ ఆధ్యాత్మిక ఆలోచనలు రావడం, అలాంటి వ్యక్తులతో కలయిక మొదలైనవన్నీ, మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉండడం మొదలైనవి అనుకూలంగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? ఎక్కువ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అంటే అయిపోయింది ఇక్కడతో అనుకున్న పని ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యే పరిస్థితులు లాంటివి రావడం వల్ల కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో మీకు ప్రశంస, మీకు ఒక గుర్తింపు, తర్వాత ఒక గౌరవం లాంటిది రావడం అనేది, మీ యొక్క సమాన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏదైనా పై స్థాయికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క సహకారంతో కొత్త పనులు చేయడానికి మీరు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ పై అధికారులు కానీ, లేకపోతే స్త్రీలతో కానీ, ఎవరైనా మీ కుటుంబ సభ్యులైన స్త్రీలు లేకపోతే మీ తల్లి మొదలైన వారితో అభిప్రాయ భేదాలకి తగినంత దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. అంటే వృత్తిపరమైన ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఒకటి. అలాగే కుటుంబంలో స్త్రీలతో అపార్థాలకి దూరంగా ఉండడం, అంటే అనుకున్న పని అనుకున్న సమయంలో కాకపోవడం వల్ల కూడా ఒత్తిడి వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండడం మంచిది. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క రుణాలు రావాల్సినవి ఏమన్నా ఉన్నా వాటిని అందుకోవడం, అలాగే ఏదైనా వాహన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, అంతేకాకుండా ఏదైనా దూర ప్రయాణాలు, అంటే ముఖ్యంగా ఏదైనా ఫారెన్ రిలేటెడ్గా మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం, ముఖ్యంగా మీ సంతాన వర్గానికి సంబంధించి దూర ప్రదేశాల్లో విద్యా నిమిత్తం వాళ్ళ కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క మిత్రులు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి మీరు నిర్ణయాలు తీసుకుని వారి సహకారంతో కూడా మీరు పంపించడానికి ప్రయత్నాలు చేసేందుకు అవకాశాలు లాంటివి ఒకటి మనకి కనబడుతున్నాయి.